Hi Dee, this is Lakshmi from Los Angeles. వెల్కమ్ టు అవర్ బ్రిలియో గార్డెన్. చాలా రోజుల తర్వాత నేను ఒక వీడియో మళ్ళీ చేస్తాం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కొంచెం బాగా బిజీ అయ్యాను అనమాట. సో ఇంకా వీడియోస్ కొద్ది రోజులు ఏంటంటే పాస్ చేశాను. చూసారా నా బ్యాక్ యార్డ్లో గ్రేప్స్ ఎలా పండిపోయి ఉన్నాయో, అలాగే ప్రతి ఇది కూడా చూసారా మంచులు గ్రేప్స్. సో ఇలా పండిపోయి కొన్ని అయితే ఇలా డ్రై అయిపోతూ ఉన్నాయి అన్నమాట. టైం లేక ఇవన్నీ కట్ చేయలేదు. బట్ ఇంకా కట్ చేసేసి కొంచెం మా ఆఫీస్ కొలీగ్స్కి అట్లా నేబర్స్కి ఓకే ఫ్రెండ్స్కి అలా పంపిద్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఒక 70 pounds వరకు వచ్చేటట్టు ఉన్నాయి. 70-80 pounds వరకు మొత్తం అన్నీ కూడా ఇలా పండిపోయి ఎక్కడికక్కడే ఉన్నాయన్నమాట. సో చూసారా పండిపోయి రాలిపోతాయి. చాలా రోజులు అయింది వీటి మీద కేర్ తీసుకొని. మధ్యలో ఒక చిన్న వీడియో చేశాను, బట్ ఇవి స్మాల్గా ఉన్నప్పుడు. బట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ చూసారా రాలిపోయింది, ఇంకా అవన్నీ రాలిపోయినాయి. సో ఇది చూసారా అంతా ఇవన్నీ. సో ఇవన్నీ ఇండియాలో మనం కొనుక్కునేటప్పుడు ఇలా బంచులు అలా కొనుక్కుంటాం. అట్లాగే సో ఇవన్నీ కూడా ఇదండి. ఓకే కలర్ చూసారా, కలర్ ఎంత బాగున్నాయో కదా. మరి ఈ గ్రేప్స్ గురించి నా బ్రిలియో గార్డెన్ నుంచి ఒక మీకు టిప్ ఇవ్వబోతున్నాను ఈరోజు. ఆ టిప్ ఏంటంటే, ఇలా గ్రేప్స్ అన్నీ ఒక సేమ్ కలర్ ఆల్మోస్ట్ వచ్చేసినాయి కదా. సో మీరు తప్పకుండా ఇది నా బ్రిలియో గార్డెన్ నుంచి లర్న్ చేయాల్సినటువంటి టిప్ ఇది. తప్పకుండా ఎండ్ వరకు చూడండి, చూసి ఈ టిప్ని నేర్చుకోండి. యాక్చువల్లీ ఏంటి అంటే, గ్రీన్గా ఉన్నప్పుడు మనం చాలా వాటర్ పోయాలి గ్రేప్ ప్లాంట్కి. అలాగే రైప్ అవుతున్నప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా పాప్ అయిపోతుంటాయి అన్నమాట. వాటర్ ఎక్కువ పోస్తే ఏమవుతుందంటే ఒక్కొక్క గ్రేపు రైప్ అవుతూ ఉంటుంది, మిగిలినవన్నీ గ్రీన్గా ఉంటాయి అన్నమాట. సో వాటర్ ఎప్పుడైతే హోల్డ్ చేస్తారో, పోయటం ఆపుతారో, ఆపినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఈ గ్రేప్స్ అన్నీ కూడా ఒకటే కలర్ వచ్చేస్తుందండి. తప్పకుండా ఈ టిప్ని మాత్రం ఫాలో అవ్వండి. ఓకే, మీరు కూడా నాలాగని గ్రేప్స్ పెంచండి. ఓకే. సో హెల్దీగా మీ ఇంటికి సరిపడా ఆర్ మీ ఫ్రెండ్స్కి సరిపడా, ఫస్ట్ మీ ఇంటికి సరిపడా స్టార్ట్ చేసుకోండి. తర్వాత తప్పకుండా మీరు ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకునేలాగా మంచిగా గ్రేప్స్ని పండించుకోండి. ఓకే, నా బ్రిలియో గార్డెన్ నుంచి నేను మీకు ఇచ్చే టిప్.